నాగ చైతన్య గారు నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీకి 4వ రోజున కూడా మంచి కలెక్షన్లే వచ్చినాయి. మరి 4వ రోజు నుంచి వర్కింగ్ డే స్టార్ట్ అయినాయి కాబట్టి 50% అయితే మనకు డ్రాప్ అయితే కనిపించింది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ మనకు ఓటీటీ కంటే ముందే టెలివిజన్ లోకి రాబోతుంది. అంటే ఓటీటీలో రాకముందుకు మనకు టీవీలో ప్రసారం కానుంది. మరి అదేంటి, ఓటీటీలో రావాలి కదా ఫస్ట్, మరి టీవీలో ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారా? మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకు తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్త సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వీడియోలు అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న మూవీస్ కి సంబంధించిన రివ్యూ వీడియో కూడా వస్తుంటాయి రెగ్యులర్ గా మన ఛానల్లో. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక ముందుగా తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. తండేల్ మూవీ 4వ రోజున వర్కింగ్ డే అయినా కానీ మంచి హోల్డ్ ను ప్రదర్శిస్తూ మంచి కలెక్షన్లే సాధించింది. 4వ రోజున అయితే 4వ రోజు వచ్చిన కలెక్షన్లతోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చేసింది. మరి కలెక్షన్ల పరంగా చూసుకుంటే 94% ఎబోనే మనకు రికవర్ అయితే అయింది కలెక్షన్లు. వరుసగా రిలీజ్ అయినప్పటి నుంచి 3 రోజుల పాటు అయితే మంచి కలెక్షన్లే వచ్చినాయి. ఇక తండేల్ మూవీ 4వ రోజున అయితే దాదాపు 3,20,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది 2 తెలుగు రాష్ట్రాలలో. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే దాదాపు 28 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 44 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 4వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే దాదాపు 4 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నా కానీ 7 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కానీ మనకు 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే దాదాపు 35 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ కలెక్షన్ గనక చూసుకున్నట్లయితే మనకు 60 కోట్ల వరకు సాధించింది గ్రాస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ గా 4 రోజులు. మరి నేను ఇప్పటి వరకు చెప్పిన కలెక్షన్లన్నీ ట్రాకర్ లెక్కల ప్రకారం మాత్రమే. మరి మూవీ టీం లెక్కల ప్రకారము 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 73,20,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చినాయి. మరి మూవీకి జరిగిన బిజినెస్ ఎంత అంటే 37 కోట్ల వరకు జరిగింది బిజినెస్ అయితే. ఇంకొక 2 లేదా 3 కోట్ల వరకు కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి మనకు 5వ రోజు వచ్చే కలెక్షన్లతోని బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఈ మూవీకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ టార్గెట్. సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి కూడా తెలుసుకుందాం ఒకసారి. మరి సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్ అలాగే శాటిలైట్ రైట్ అయితే జీ వాళ్ళు తీసుకున్నారు. మరి జీ తెలుగు వాళ్ళైతే మనకు ఓటీటీలో రాకముందుకే మనకు సంక్రాంతికి వస్తున్న మూవీని అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. మరి ఓటీటీలో కంటే ముందే మన టీవీలో ఎందుకు వస్తుందంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి ఈ సినిమా వెళ్ళాలనేది వాళ్ళ ఆలోచన ఉన్నట్టుంది. ఎందుకంటే ఓటీటీలో వస్తే అందరు చూడలేరు కాబట్టి. అలాగే టీఆర్పీ రేటింగ్ కూడా కావచ్చు ఒక కారణం అయితే. మరి ఈ రెండింటి కారణం చేతనే మనకు ఓటీటీలో రాకముందుకే టీవీలో అయితే వస్తుంది సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే. ఆల్రెడీ జీ తెలుగు టీవీ వాళ్ళు అయితే మనకు అనౌన్స్మెంట్ చేసేసారు కమింగ్ సూన్ అని. మనకు టీవీలో ఆదివారం రోజున ప్రసారం అయింది అనుకోండి, మరి ఆ నెక్స్ట్ శుక్రవారం అయితే మనకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇక ఓటీటీ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మరొక వీడియోలో మీకు క్లుప్తంగా చెప్పేస్తాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ రెండింటి మూవీస్ కి సంబంధించిన డీటెయిల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.